సెషన్లో మనము కుబర్నెటిస్ పోర్టల్ ద్వారా ఎలా క్రియేట్ చేస్తామో చూద్దాము. ఓకే. ఫస్ట్ పోర్టల్లోకి వెళ్ళిపోదాము. సో portal.azure.com అని కొడితే మీకు ఈ పేజ్ వస్తుంది. ఇది డాష్ బోర్డ్ పేజ్. సో ఇక్కడ గ్లోబల్ సెర్చ్ అంటారు దీన్ని, ఈ బాక్స్ని. సో ఇక్కడ జస్ట్ మీరు వెళ్ళిపోయి కుబర్నెటీస్ అని టైప్ చేయండి. కుబర్నెటీస్ అని టైప్ చేస్తే కింద కుబర్నెటీస్ సర్వీసెస్ అని వస్తుంది. సో దాన్ని క్లిక్ చేస్తే మీకు సింపుల్గా ఈ ఒక పేజ్ వస్తుంది. ఇక్కడ క్రియేట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీని మీద క్రియేట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే కుబర్నెటీస్ క్లస్టర్ అని క్లిక్ చేయండి. సెలెక్ట్ చేసుకుంటే అది మీకు వాల్యూస్ పాస్ చేయమని చెప్పేసి ఒక పేజ్ వస్తుంది. సో ఇక్కడ సబ్స్క్రిప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఫ్రీ టైర్ అయితే ఫ్రీ టైర్. సో ఈ ఆర్గనైజేషన్ అయితే ఆర్గనైజేషన్లో ఉన్న సబ్స్క్రిప్షన్ మీకు తెలుస్తుంది ఏది సెలెక్ట్ చేయాలని చెప్పేసి. ఆ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ రిసోర్స్ గ్రూప్ నేమ్ వచ్చేసి నేను బ్రావోస్ హైఫన్ ఏకేఎస్ హైఫన్ ఆర్జే. సో నేమ్ ఏంటంటే జనరల్గా ఏంటంటే ఒక నేమింగ్ స్టాండర్డ్తో పోతాము. ఇక్కడ బ్రావోస్ అని చెప్పేసి ఆ, నేను ఇచ్చాను. మీరు మీ పేరు ఇచ్చుకోవచ్చు, సంథింగ్ లైక్ దాట్. సో ఈ మా ఇన్స్టిట్యూట్ పేరు కాబట్టి బ్రావోస్ ఇచ్చాను. ఏకేఎస్ ఇది ఏకేఎస్ హైఫన్ ఆర్జీ. జనరల్గా ఏంటంటే హైఫన్ ఆర్జీ అంటే ఇది రిసోర్స్ గ్రూప్ నేమ్ అని మనం ఈజీగా ఐడెంటిఫై చేయడానికి హెల్ప్ అవుతుంది. సో ఇది ఇచ్చేద్దాము. క్రియేట్ బ్రా బ్రావోస్ హైఫన్ ఏకేఎస్ హైఫన్ ఆర్జీ. దెన్ ఈ డెవ్ టెస్ట్ అలానే వదిలేద్దాము. కుబర్నెటిస్ క్లస్టర్ నేమ్ వచ్చేసి బ్రావోస్ హైఫన్ ఏకేఎస్ అని ఇస్తాను. ఓకే, అన్ని స్మాల్ లెటర్స్ ఇస్తాను. సో ఈస్ట్ యూఎస్ రీజియన్ కాకుండా నేను సెంట్రల్ ఇండియా సెలెక్ట్ చేసుకుంటాను. ఈస్ట్ యూఎస్ రీజియన్ డిఫాల్ట్గా వస్తుంది. కానీ కొన్ని కొన్ని ఈస్ట్ యూఎస్ రీజియన్ సెలెక్ట్ చేస్తే మనం నోడ్ పూల్ దగ్గర మనకి చిన్న ఇష్యూ వస్తుంటుంది. ఏంటంటే మనము డిఫాల్ట్గా డిఎస్2 అని చెప్పేసి ఆ పూల్ నుంచి సెలెక్ట్ చేసుకుంటుంది. సో అది నాట్ అవైలబుల్ ఫర్ దట్ రీజియన్ అనమాట. సో సెంట్రల్ ఇండియా సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇది యాస్టీస్ అలానే ఉంచండి. ఏకేఎస్ ప్రైజింగ్ టైర్ ఫ్రీ అలానే ఉంచండి. ఓకే, ఇది కుబర్నెటిస్ వర్జన్ లేటెస్ట్ పెట్టేసుకోండి. ఇది కీప్ ఆన్ చేంజింగ్, ఇది చేంజ్ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు ఈ మంత్ 1.29.9 డిఫాల్ట్ ఉంది. ఒక 3 మంత్స్ తర్వాత వస్తే ఈ 1.30 ఏదో డిఫాల్ట్ అయిపోతుంది, లేటెస్ట్ వర్జన్ దాంట్లోకి వెళ్ళిపోతుంది. సో అప్పుడు మళ్ళీ ప్రివ్యూలో వేరేది ఇంకొకటి ఏదో ఉంటుంది. సో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న లేటెస్ట్ 1.31.1 ప్రివ్యూ ఫేస్లో ఉంది. ఆ సెలెక్ట్ చేసుకోండి. ల్యాబ్ పర్పస్ కోసం ఆ, ఏం కాదు, ఆ సెలెక్ట్ చేసుకోండి. ఆటోమేటిక్ అప్గ్రేడ్ ఇవన్నీ డిఫాల్ట్ ఉంచేయండి. సో ఇక్కడ వచ్చేసి అథెంటికేషన్ అండ్ అథరైజేషన్లో వచ్చేసి మైక్రోసాఫ్ట్ ఎంట్రా అథెంటికేషన్ విత్ అజూర్ ఎయిర్ బ్యాగ్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ క్లిక్ చేస్తే ఇక్కడ నోట్ పూల్ వస్తుంది. ఇక్కడ ఉంచేయండి. సెలెక్ట్ చేసుకోండి ఇది. మళ్ళీ నెక్స్ట్. సో దీంట్లో చేంజెస్ ఏమి ఉండవు. డిఎన్ఎస్ ప్రిఫిక్స్ ఇవన్నీ కూడా యాస్టీస్ ఉంచేయండి. అజూర్ సిఎన్ఐ ఓవర్లే ఇది కంటైనర్ నెట్వర్కింగ్, అది ఉంచేయండి. సో ఇది కూడా కంటైనర్ రిజిస్ట్రీ అంటే ఒకవేళ మీరు ఏసీఆర్కి కనెక్ట్ చేయాలనుకుంటున్నారు టు పుల్ ద ఇమేజెస్ ఫ్రమ్ సర్టెన్ అజూర్ కంటైనర్ రిజిస్ట్రీ నుంచి ఇమేజెస్ పుల్ చేసుకోవాలంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు ఆ కంటైనర్ రిజిస్ట్రీ. బట్ మనకు అవసరం లేదు ల్యాబ్ పర్పస్కి, ఈ ల్యాబ్కి. సో తర్వాత అయినా మనం చేంజెస్ చేసుకోవచ్చు. అదే మానిటరింగ్ అలానే ఉంచేద్దాం. సెక్యూరిటీ ఇది వచ్చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిసోర్స్ గ్రూప్ నేమ్. జనరల్గా ఏంటంటే అజూర్లో మనం ఏ రిసోర్స్ క్రియేట్ చేసినా దానికి ఒక రిసోర్స్ గ్రూప్ చాలు. ఒక క్రియేట్ అవుతుంది, అది వెళ్ళి ఆ రిసోర్స్ గ్రూప్లో కూర్చుంటుంది. ఇప్పుడు ఏమవుతుందంటే కుబర్నెటిస్ క్రియేట్ చేసినప్పుడు రెండో రిసోర్స్ గ్రూప్ ఒకటి క్రియేట్ అవుతుంది. అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిసోర్స్ గ్రూప్ అంటారు దాన్ని. ఎంసీ హైఫన్ ఎంసీ అండర్ స్కోర్ బ్రావోస్ ఐకేఎస్. ఇది నా క్లస్టర్ నేమ్, నేను ఇచ్చింది. ఇది నేను ఇచ్చిన రిసోర్స్ గ్రూప్ నేమ్. ఇది వచ్చేసి నా క్లస్టర్ నేమ్, ఇది నా రీజియన్. సో ఈ మూడు కలుపుకొని ఒక నేమ్గా ఫామ్ అయ్యి దాని ముందు ఎంసీ అని ఇచ్చింది. ఎంసీ అంటే మేనేజ్డ్ క్లస్టర్ అన్నమాట. మేనేజ్ క్లస్టర్ అండర్ స్కోర్. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిసోర్స్ గ్రూప్ అనేది సెకండ్ రిసోర్స్ గ్రూప్ దట్ గెట్స్ ఫార్మ్డ్. అది మీరు కుబర్నెటిస్ క్లస్టర్ క్రియేట్ చేసినప్పుడు ఈ రెండో రిసోర్స్ గ్రూప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిసోర్స్ గ్రూప్ అన్నమాట. అది ఫామ్ అవుతుంది ఈ పేరుతో. మీరు చేంజెస్ చేయాలనుకుంటే క్లిక్ ఎడిట్, ఈ నేమ్ని మీరు ఎడిట్ చేయొచ్చు. బట్ నేను యాజ్ ఇట్ ఈస్గా ఉంచేస్తున్నాను. నెక్స్ట్ క్లిక్ చేస్తాను. నెక్స్ట్ రివ్యూ.
ఇది వ్యాలిడేట్ చేసింది. ఓకే, ఇది ఒకసారి నెట్వర్కింగ్కి వెళ్తాను. అజూర్ సిఎన్ఐ ఓలే. ఓకే. ఓకే. ఇది ఒకటి మాత్రం నెట్వర్క్ పాలసీలో నన్ బదులు అజూర్ పెడతాను. అజూర్ సెలెక్ట్ చేస్తే ఏంటంటే నేటివ్ నెట్వర్కింగ్ సొల్యూషన్ బెస్ట్ ఫర్ సింప్లర్ డిప్లాయ్మెంట్స్ విత్ బేసిక్ సెక్యూరిటీ అండ్ నెట్వర్కింగ్ రిక్వైర్మెంట్. సో మనం ల్యాబ్ పర్పస్ కోసం ఇది అజూర్ సెలెక్ట్ చేసుకుంటాము. ఆర్గనైజేషన్ లెవెల్స్లో అయితే ఎక్కువ శాతం స్కాలికో తీసుకుంటారు. సో క్యాలికో ఏం చేస్తుంది? ఓపెన్ సోర్స్ నెట్వర్కింగ్ సొల్యూషన్ బెస్ట్ ఫర్ లార్జ్ స్కేల్ డిప్లాయ్మెంట్ విత్ స్ట్రిక్ట్ సెక్యూరిటీ రిక్వైర్మెంట్స్. సో ఇవన్నీ కూడా మనం సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి నెట్వర్క్ పాలసీస్ అనేది బ్యాక్ ఎండ్ లోపల కుబర్నెటిస్ క్లస్టర్లో అవి అప్లై అవుతాయి అన్నమాట. సో బ్యాక్ వస్తాను. చిన్న చేంజ్ చేశాను కదా. రివ్యూ ప్లస్ క్రియేట్ క్లిక్ చేస్తే ఇది వాలిడేషన్ ఇన్ ప్రోగ్రెస్ అంటుంది. ఆల్ గుడ్. ఏమైనా ఇష్యూస్ ఉంటే ఇక్కడ వాలిడేషన్ ఫెయిల్ అవుతుంది అది చెప్తుంది. ఓకే, దీస్ ఇష్యూస్ ఆర్ దేర్. మనం ఏంటంటే దాన్ని బట్టి ఆ, మనం పాస్ చేసే పారామీటర్ వాల్యూస్ అన్ని చేంజెస్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేసి క్రియేట్. సో ఇది డిప్లాయ్మెంట్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్ అంటుంది. నేను వీడియో పాస్ చేస్తాను ఇది క్రియేట్ అయ్యే వరకు. సో డిప్లాయ్మెంట్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ చూపిస్తుంది యువర్ డిప్లాయ్మెంట్ ఈజ్ కంప్లీట్ అని. ఇక్కడ గో టు రిసోర్స్ ఇక్కడ క్లిక్ చేద్దాము. సో దీన్ని ఇది మన రిసోర్స్ దగ్గరికి తీసుకెళ్ళింది. బ్రావోస్ ఏకేఎస్ మన కుబర్నెటిస్ క్లస్టర్ నేమ్. ఓకే, ఇది రిసోర్స్ గ్రూప్ నేమ్. ఓకే, నేను మీకు చెప్పాను కదా రెండు రిసోర్స్ గ్రూప్లు క్రియేట్ అవుతాయని. వెళ్ళి రిసోర్స్ గ్రూప్స్లో చూద్దాము. సో ఈ పైన ఉన్న రిసోర్స్ గ్రూప్ వచ్చేసి మన యాక్చువల్గా మనం ఇచ్చిన రిసోర్స్ గ్రూప్. కింద వచ్చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్డ్ రిసోర్స్ గ్రూప్. ఓకే, దీని లోపల వచ్చేసి మీకు జస్ట్ ఈ కుబర్నెటిస్ సర్వీస్ ఒకటే ఉంటుంది ఈ రిసోర్స్ గ్రూప్లో. మేనేజ్డ్ క్లస్టర్ రిసోర్స్ గ్రూప్లో ఏదైతే రెండోది క్రియేట్ అవుతుందో దాని లోపల ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ రిసోర్సెస్ అన్ని క్రియేట్ అవుతాయి. నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ అయింది. వర్చువల్ మిషన్ స్కేల్ సెట్ క్రియేట్ అయింది. వర్చువల్ నెట్వర్క్ క్రియేట్ అయింది. మేనేజ్డ్ ఐడెంటిటీ ఒకటి క్రియేట్ అయింది. పబ్లిక్ ఐపీ అడ్రస్, లోడ్ బ్యాలెన్సర్. సో ఒక 6 రిసోర్సెస్ ఇక్కడ క్రియేట్ అయ్యాయి. ఓకే. సో దిస్ ఇస్ హౌ మనము పోర్టల్ నుంచి మనము ఏకేఎస్ క్లస్టర్ క్రియేట్ చేస్తాం. దీంతో ఏకేఎస్ క్లస్టర్ ఆన్ పోర్టల్ క్రియేట్ చేయడం ఫినిష్ అయింది.